అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ముల్హబి ఈ పేరు వినటానికే చాలా కొత్తగా ఉంది కదా. ఇది యాక్చువల్గా ఒక మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్ అనమాట. ఇది యూజువల్గా రంజాన్ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దీన్ని ముల్లబి లేకపోతే ముల్హబి కూడా అంటారు. ఇప్పుడు ఈ స్పెషల్ డెజర్ట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి దాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని మరిగించాలి. పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. అలాగే 200 ml ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఫ్రెష్ క్రీమ్ వేస్తే మీకు పుడ్డింగ్ బాగా క్రీమీగా థిక్గా ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే బాగా పాలని మరిగించి చిక్క పాలతో చేసుకోండి. ఒక విస్క్ తీసుకుని వీటన్నిటిని బాగా బ్లెండ్ అయ్యేంత వరకు కలపాలి. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇదంతా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే ఉండలు ఫామ్ అవుతాయి. అందుకే ఒక విస్క్తో కలిపితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి 1/2 టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ వేసుకోవాలి. ముల్హబి మిశ్రమం తయారైపోయింది. దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే గ్లాసెస్లో కానీ కప్స్లో కానీ వేసి సెట్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం ఒక 4 గంటలు ఉంచితే బాగా సెట్ అవుతుంది. నేను రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాను. చూస్తున్నారు కదా ఇది ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయిందో. దీనిపైన రోజ్ సిరప్ వేస్తున్నాను. చివరగా చిన్నగా తరిగిన పిస్తా పప్పుల్ని వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా యమ్మీగా ఉండే ముల్హబి తయారైనట్టే. ముల్హబి చూస్తానికి చాలా వండర్ఫుల్గా ఉంది. దీని మ్యాజిక్ మొత్తం ఆ రోజ్ ఎసెన్స్, రోజ్ సిరప్లో ఉంటుందండి. సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.